నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఖరీఫ్లోనైనా రైతులను ఆదుకోండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ రైతు విభాగం నేతలు. చావోలు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని గ్రామస్తుల డిమాండ్. గోస్పాడు మండలం హైవే విస్తరణలో పోయిన శ్మశాన స్థలం న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్కు మొర. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్వరలో విద్యా కిట్లను అందజేస్తామని పేర్కొన్న డీఈఓ జనార్దన్ రెడ్డి. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి నాణ్యమైన స్పష్టమైన ఎండార్స్మెంట్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. రోడ్లు డ్రైనేజీలు తీసేశారు, పనులు మాత్రం చేయడం లేదు. కలెక్టర్కు మొరపెట్టుకున్న వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ బాధితులు. నంద్యాలలో ఘోర ప్రమాదం, కంకర్ మిషన్ క్రింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి దుర్మరణం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న రైతుల కష్టాలను మరియు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పెడచెవిన పెట్టారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఒక ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శులు మెట్టు వెంకటేశ్వరారెడ్డి, రత్నబాబు చౌదరి, జనార్దన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వంగాల వెంకటేశ్వర్ రెడ్డి మరియు సభ్యులు చంద్రశేఖర్, దేవేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కూటమి పాలనలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించలేదని, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దాదాపు 8,000 కోట్ల పెట్టుబడి నష్టాన్ని చవిచూశారని భరత్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించి అండగా నిలిచారని, కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నంద్యాల మార్కెట్ యార్డ్ భూముల వివాదం. నంద్యాలలో సుమారు 20 నుండి 30 కోట్ల విలువైన 2 ఎకరాల వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని దౌర్భాగ్యంగా అభివర్ణించారు. ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులను టీడీపీ కార్యాలయాలుగా మార్చేస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి జపం చేయడం పక్కన పెట్టి ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలోనైనా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు ఇన్పుట్ సబ్సిడీ అందించి తక్షణమే ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతామని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే రైతు వారీగా 4 సీజన్లు పూర్తయినాయి. 2 ఖరీఫ్ సీజన్లు, 2 రబీ సీజన్లు. కానీ రోజు రోజుకు వాళ్ళైతే సంబరాలు చేసుకుంటున్నారు ఏదో సాధించినమని. కానీ వ్యవసాయ రంగం మాత్రం చాలా గడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటూ ఉంది. ఏంటంటే మనం వ్యవసాయానికి జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే
వ్యవసాయానికి ఫస్ట్ పెట్టుబడి విత్తనం కోసం అని చెప్పి అప్పుడు రైతు భరోసా అని డబ్బును జమ చేస్తూ వచ్చారు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టాడు. కానీ మొదటి సంవత్సరం 20,000 ఆయన చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి సంబంధం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇచ్చినా మేము మాత్రం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాడు ఎన్నికల్లో. కానీ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఎగ్గొట్టినాడు, రెండో సంవత్సరం 14,000 ఇప్పటికి వేసినాడు. ఆ డబ్బు వెంటనే రైతులకు జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత రైతు తన కష్టం మీద తను పంట పండించుకుంటే కేంద్రమేమో ఆర్భాటంగా మద్దతు ధరలు సంవత్సరం ప్రకటిస్తుంది. కానీ మద్దతు ధరకు కొనేవాడు ఇవ్వడని చెప్పి ఈరోజు రాష్ట్రంలో రైతు ఆలోచిస్తూ ఉన్నాడు. మొక్కజొన్న తీసుకుంటే రైతు తన కష్టంతో పండించుకుంటే పంట వచ్చేసరికి ఎంఎస్పికి రైతు దానికి దాదాపు 700 రూపాయలు ధర డిఫరెన్స్ ఉంది. ఎవరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ జరగలేదు. ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో రైతులు ధర్నాలు చేసినారు, రోడ్లు ఎక్కినారు, కానీ ఎలాంటి చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మార్కెట్ యార్డు స్థలాన్ని 2 ఎకరాలను దాదాపు ఇప్పుడు అది 20 నుంచి 30 కోట్ల ఆస్తి అవుతుంది. అలాంటి 2 ఎకరాల ఆస్తిని ఈరోజు ఒక పార్టీ కార్యాలయానికి, మీ అధికార పార్టీ కార్యాలయానికి రైతుల యొక్క మార్కెట్ యార్డు స్థలాన్ని కేటాయించుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను అనుకోవడం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని అంత నాశనం చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక మార్కెట్ యార్డు ఉంది. ఈ మార్కెట్ యార్డులను అన్నిటినీ టీడీపీ కార్యాలయాలు చేసుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు నాకు కనపడతా ఉంది. ఎంత దౌర్భాగ్యమయ్యా! మార్కెట్ యార్డు స్థలం కావాలా నీకు పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి? అలాగే మనం తీసుకుంటే ఇప్పటిదాకా మేము గర్వంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారునిగా గర్వంగా పెట్టినటువంటి పథకం పంటల బీమా పథకం. ప్రతి పంటకు తనే బీమా చెల్లించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7,800 కోట్ల డబ్బును ఈరోజు రైతులకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎరువులు పోయిన సంవత్సరం యూరియా గవర్నమెంట్ రైతులకు అందియలేకపోయింది. రైతులు ఆ యూరియా బస్తా కొనడానికే 700 రూపాయలు, 500 నుంచి 700 రూపాయలు పెంచిచ్చి యూరియా బస్తాలు బ్లాక్లో కొనుక్కొని పంట పండించుకున్నారు రైతులు. ఆ పంట పండించుకునే పంటలకు ఎక్కడ మద్దతు ధర లేదు. దానికి తోడుగా ఈ సంవత్సరం యాప్ ఒకటి పెట్టారు, ఏబిఏఎంఎస్ అని. ఆ యాప్కు దాదాపు కౌలు రైతులు 80% ఉన్నారు మన రాష్ట్రంలో. కౌలు రైతులు 80% కౌలు రైతులు ఉంటే కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళు యాప్ బుక్ చేసుకోవాలని వాళ్ళు వచ్చి చెప్తే మేము చేయము అని కౌలుకి ఇచ్చిన వాళ్ళు చెప్పి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సరే ఈ యాప్ ఎట్లా కానీ ఆ యాప్ తీసుకొని పోయి ఆ యాప్ ఒక పల్లెడు సర్వర్ వస్తుంది, ఒక పల్లెడు సర్వర్ రావడం లేదు. ఆ రాని సర్వర్ ఆ రైతు 3 సార్లు ఆర్బీకే చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిరిగి వాళ్ళు ఇబ్బంది పడి చేసుకున్నాక మళ్ళీ అంగట్లేకపోతే వారు 15 నిమిషాలు కూర్చోబెడుతున్నారు ఆ రైతులు. అంటే వాళ్ళు పొలంలో పంటలు వంటి పొలం చేసుకుంటారా? ఈ యాపుల కోసం యాపుల చుట్టూ తిరుగుతారు. ఒక డిఏబి యూరియా బస్తా కోసం ఆ మందు బస్తాలు కూడా ఈ సంవత్సరము రేట్లు కింది అడుగంటినాయి. దానికి తోడుగా మందు బస్తాలు విపరీతమైన రేట్లు. అంటే దాదాపు పోయినసారి అమ్మిన బస్తా డబల్ అయినాయి. అంటే రైతు పండించిన పంట రేటు ఎక్కడుందో అక్కడ అంతకంటే కింద ఉంది. కానీ మందు బస్తాలు చూసేట్టుగా డబల్ అయినాయి. వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేయాలరా? రైతుల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు? రైతులు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఒక్కసారైనా రైతులను ఆలోచన చేసి రైతుల గురించి ఆలోచన చేయమని ఈ సభామూర్ఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉద్యాన పంటలు చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యాన పంటలని రైతు సోదరులు చాలా ఆదుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉద్యాన పంటలు వైపు చూస్తే అరటి ముఖ్యంగా ఒక రైతుకు ఎకరాకు 1,80,000 నుంచి 1,75,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ మొక్క దగ్గర నుంచి దుక్కు దున్నేంత వరకు నుంచి ఫర్టిలైజర్ నుంచి ఎరువుల నుంచి ఎకరాకు సుమారుగా 1,75,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ 1,75,000 ఎకరాకు ఖర్చు పెట్టుకొని పంట పండించిన ఎకరాకు 20-25 టన్నులు వస్తాయి దిగుబడి. మళ్ళీ తీరా చూస్తే అరటికి 2,500 నుంచి 5,000 లోపల టన్నుకు వస్తే మరి ఆ రైతు ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతాడని ఆలోచించాలి.
గత ప్రభుత్వంలో వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ ఆ రోజు జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో దుర్మార్గ పాలనలో మరి రైతుల్ని, ఉద్యాన పంట రైతుల్ని ఎందుకు ఆదుకోలేదని కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పోయిన ఖరీఫ్ సీజన్లో ఉల్లి రైతులను నిట్ట నిలుపుంచింది. పంట వండినాక మార్కెట్లో 1200 లెక్క కొంటామని కర్నూలు మార్కెట్ పిలిస్తే కర్నూలు మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది చూసి వాళ్ళు కొనలేక ఒక ఎకరాకు 20,000 లెక్క అంటే హెక్టార్కు 50,000 లెక్క ఇస్తూ ఉన్నారు. సరే వాళ్ళు రైతులు మనకి ఇస్తారులే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు చేసింది లేదు చేసింది లేదు, ఏదో కొంత 20% ఇచ్చినారు. దాంట్లో నంద్యాల జిల్లాకు ఉల్లి పంట లేదు. నందికొట్కూరు ఏరియాలో 30% ఉల్లి పంట వేస్తారు. ఒక్కరికి ఆ 20,000 ఒక్క రైతుకు ఈ రోజుకి వచ్చింది లేదు. ఎకరాకి 20,000 లెక్క అట్లా నీటిని నిలుపుంచినారు. మొక్కజొన్న మా ఏరియాలో 1,00,000 ఎకరాల్లో పడుతుంది. నందికొట్కూరు ఏరియాలో కొంత ఏరియాలో 12 క్వింటాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎకరాకు వచ్చేసి 60,000 పెట్టుబడి వస్తుంది. 60,000 పెట్టుబడి వస్తే 1,200 రూపాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. 15 క్వింటాలు వండిన పరిస్థితి ఏంది? వ్యవసాయం చేయాలంటే ఈ సంవత్సరం భయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొంటదా లేదా, మనం ఏం చేయాలని గుత్తలకు వేసుకునే రైతులుగా గుత్తలకు ఎనికిచ్చిపోతున్నారు. అంటే కౌలుకు వచ్చే సీజన్లన్నా మద్దతు ధర మొక్కజొన్నలు కొని రైతును ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఇక్కడ జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చేస్తున్నారండి వీళ్ళు? మాకేం అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. కాకపోతే ఏం చేయకపోయిగా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఎవరికి చెప్తాడు, ఏం చేస్తాడంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన మాట తిప్పాడు, మడమ తప్పడు. మాట చెప్పాడంటే ఒక మడమ కూడా తిప్పకుండా పనిచేసే రకం జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే కళ్ళబల్లి మాటలు చెప్పి తప్పించుకునేటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కానీ ఈరోజు ఏం చెప్పారు? జొన్నలు కొంటామని రైతులకి చెప్పారు. అగ్రికల్చర్ గురించి జొన్నలు కొంటామని చెప్పి 28,000 మెట్రిక్ టన్నులు మేము కొంటాము కూటమి ప్రభుత్వం అని 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. 3 పార్టీల వారు మా సోదరులు చెప్పినటువంటి ప్రకారం, అన్న చెప్పినటువంటి ప్రకారము 15,000 మెట్రిక్ టన్స్ కొనేదానికి చేతులు కాళ్ళు పైకి ఎత్తేశారు. మిగతా 28 టన్నులకు గాను మిగతా 8,000 టన్నులు ఎవరు కొనాలి? అది పోను మొత్తం మేము రిప్రజెంటేషను మా జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మా అన్న రాంభూపాలరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడి నుంచి పెద్దగా అక్కడ వేరౌస్ సివిల్ సప్లై ఆఫీస్ వేరౌస్ కాడికి పోయి అక్కడ అందరితో మీ మేడం గారితో మాట్లాడి అక్కడి నుంచి మేము రిప్రజెంటేషన్ తయారు చేసి జిల్లా పార్టీ తరఫు నుంచి కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా, మీరు తెలుగుదేశం ప్రభుత్వం వారే మీరు కొంటున్నారు, వైసీపీ వాళ్ళు రైతులు కాదా? మా రైతులుగా మేము ఉత్పత్తి పండించుకోలేదా? మా వాళ్ళు కష్టపడలేదా? వాళ్ళకే ఇచ్చి వాళ్ళ నాయకుల ద్వారానే వాళ్ళకే మేము ముందు ఉత్పత్తిని ఎత్తారు, కానీ మా ఉత్పత్తి ఎవరెత్తారా అని అడగడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము కలెక్టర్ గారికి. మేము పోయినప్పుడు కలెక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్, ఏదో ఆర్లగడ్డ కలెక్టర్ గారు డ్యూటీ మీద అక్కడ ఉన్నారంట. కలెక్టర్ గారు లేరు, వాళ్ళ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మేము అడగడం చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏమో సంబరాలు చేసుకుంటున్నారు. మా 2 సంవత్సరాలు మేము ఇది చేసాము అని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఏం చేశారు? తర్వాత గ్రేడ్ 2 మెటీరియల్ని 300-400 రూపాయలు ఇచ్చి డిపెండ్ ఆన్ క్వాలిటీ మీద వాళ్ళు కొనడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఎక్కడ కొంటున్నారు? రైతేమో ఉత్పత్తి పండిస్తున్నాడు, ఈ కొనేటువంటి రేట్లు ఏమో అధికంగా ఉన్నాయి. ఉత్పత్తిని విక్రయించాలంటే మాత్రం రేట్లు బాగా అడిగట్టిపోతున్నాయి. మీకేమో ఇప్పుడు ప్రాబ్లం ఏముంది? కూటమి ప్రభుత్వం మీది, సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ వారికి తెలియపరచుకొని మన రైతులకి చాలా మేలు చేస్తే బాగుంటుందని మేము ఈరోజు మా వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS లో కలెక్టర్కు వినూత్న వినతి అందింది. నంద్యాల మండలం చాబోలు గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం డంప్ యార్డ్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ చెత్తతో పాటు మెడికల్ వేస్ట్, సమీపంలోని కళ్యాణ మండపాల నుండి వచ్చే భారీ వ్యర్థాలను కూడా ఇక్కడే పడేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ వ్యర్థాలను అక్కడికక్కడే
తగులబెట్టడం వల్ల వచ్చే దట్టమైన పొగతో కాలనీ అంతా వాయు కాలుష్యం ఏర్పడుతోందని, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. మరోవైపు ఈ చెత్త కుప్పల వద్ద కుక్కలు గుంపులుగా చేరుతున్నాయని, కాలనీలో నడిచే చిన్న పిల్లలను, వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్ట్యా చాబోలు ఎస్సీ కాలనీ నుండి ఆ డంప్ యార్డ్ను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చాబోలు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. నా పేరు మరియమ్మ. మాది చాబోలు దగ్గర సచివాలయం సారోళ్ళు ఆడ చెత్త ఖాళీగా ఉందని వేస్తున్నారండి సార్. మాకు అక్కడ చెత్త వేసి పిల్లలను పెద్దలను ఖర్చున్నాయి. కళ్యాణ మండపంది ప్రతి ఒక్కటి చెత్తల్లా మా ఇండ్ల దగ్గరికి వచ్చాను సార్. ఎస్సీ కాలనీ మా అక్కడికి వచ్చాను సార్. అక్కడ లేకుండా దూరంగా చేయమని సార్. మాకు పిల్లలకు ఉండే కొద్దీ మున్సిపాలిటీ అవుతాయి కదా సార్. మాకు ఇబ్బంది అవుతుంది, పొగ ఎక్కువ అవుతుంది. మా పిల్లలకు మేము చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్. ఆ పొగ వచ్చే మేము ఇబ్బంది కదా సార్. మాకు అట్లా లేకుండా చేయండి సార్. మా పేరు వెంకట్రావు, మాది చాబోలు గ్రామం. మా ఊరు బయట మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి తోడు మెడిసిన్స్, ఇంజక్షన్లు అన్నీ అక్కడ వేసేసి అంటు పెట్టేసేసి పొగ రూపంలో వచ్చేసి మొత్తానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దానితో పాటు కుక్కలు కూడా ఎక్కువైపోయి అక్కడ చెత్తలో నుంచి అందరినీ కరవడానికి కానీ బయటికి రావాలంటే భయపడతారు. చెత్త వల్ల, కుక్కల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దానికి తోడు ఎందుకు కలెక్టర్ గారికి పిటిషన్ పెడుతున్నాము. దానివల్ల న్యాయం జరిగేటట్టు. నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా కిట్లను త్వరలో పంపిణీ చేస్తామని డిఈఓ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయని, ఈ విద్యా సంవత్సరంలో జూలై నెల నుండే 10వ తరగతి విద్యార్థుల అభ్యాసనంపై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మన నంద్యాల జిల్లా పాఠశాలలన్నీ కూడా మనకు శుక్రవారం ఓపెన్ కావడం జరిగింది. అయితే శనివారం, ఆదివారం సెలవులు కావడంతో మళ్ళీ సోమవారం కూడా రీఓపెనింగ్ డే లాగే అనిపిస్తూ ఉంది. పిల్లలందరూ కూడా పాఠశాలకు చాలా ఆసక్తిగా వెళ్తున్నారు. పాఠశాలలో చేరిన పిల్లలందరికీ కూడా మనము బుక్స్, తర్వాత యూనిఫామ్, షూ, బెల్ట్ అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలుసుకొని వాటిని కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కూడా మనము మంచి ఆరంభంతో పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పాఠశాలలు సక్రమంగా జరగడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. ఈసారి కూడా 10వ తరగతికి సంబంధించి మంచి ఫలితాలు రావడానికి ఆరంభం నుంచే, జూలై నుంచే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత అడ్మిషన్కి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారము పిల్లలందరినీ కూడా సెలవుల్లోనే పాఠశాలలో చేర్పించాము. ఇంకా కూడా కొంతమంది చేరే పిల్లలను ఈ మంత్లో మొత్తము అడ్మిషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. మన పాఠశాలలో చేరడానికి వచ్చే ప్రైవేట్ పిల్లలు కూడా ఈసారి సంఖ్య పెరిగింది. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా మన పాఠశాలలో వచ్చి చేరుతున్నారు. దానికి ముఖ్యంగా మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు రావడమే, మంచి మార్కులు రావడం కూడా 10వ తరగతిలో బీసీ వెల్ఫేర్ నిర్వాడ స్కూల్లో 596 మార్కులు రావడం చాలా మన నంద్యాల జిల్లాకే గర్వకారణం. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది అనే ఒక నమ్మకం పేరెంట్స్లో ఏర్పడింది. కాబట్టి ఈసారి అడ్మిషన్స్ పోయినసారి కన్నా ఎక్కువ అవుతాయని మేము భావిస్తున్నాం. మొత్తం మనము అన్ని పాఠశాలలకు సంబంధించి మండల హెడ్ క్వార్టర్ నుంచి పాఠశాలకి చేర్చడం జరిగింది. అయితే శుక్రవారం పాఠశాల ఓపెన్ అయినప్పటికీ శనివారం, ఆదివారం సెలవు రావడంతో పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు. సో ఈరోజు సోమవారము పిల్లలు బాగా పాఠశాలకు వస్తున్నారు. అన్నీ కూడా కిట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఏవైనా షార్టేజ్ వస్తే వెంటనే ఆ పాఠశాల నుంచి ఎంఈఓకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరు ఎంఈఓల నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏవైతే తక్కువ ఉన్నాయో వాటిని వెంటనే మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి తెప్పించుకొని మళ్ళీ అందరికీ సప్లై చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి
నాణ్యమైన స్పష్టమైన ఎండార్మెంట్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కార ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందన్నారు. అర్జీ స్వీకరణ నుంచి ఎండార్స్మెంట్ జారీ చేసే వరకు ప్రజల సంతృప్తి స్థాయిని ఉన్నతాధికారులు ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఎండార్స్మెంట్ అర్జీదారునికి సులభంగా అర్థమయ్యే స్పష్టమైన తెలుగు భాషలో ఉండాలని సూచించారు. అర్జీల పరిష్కారానికి ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించి అనంతరం సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిష్కారం సాధ్యం కాని సందర్భాల్లో వారు అనుసరించాల్సిన న్యాయపరమైన మార్గాలను కూడా వివరించాలని సూచించారు. నంద్యాల నియోజకవర్గంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఒక ముఖ్యమైన సమస్య వెలుగు చూసింది. గోస్పాడు మండలానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయంపై జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తమ సామాజిక వర్గానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని ప్రస్తుతం హైవే విస్తరణకు కేటాయించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి ప్రత్యామ్నాయంగా మరో చోట శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు త్వరలోనే న్యాయం చేయాలని గోస్పాడు గ్రామ ఎస్సీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేము గోస్పాడు గ్రామ ఎస్సీ మాలవరం సార్, మాకు సంబంధించిన శ్మశాన వాటిక ద్వారా 167 హైవే పోతుంది. ఈ విషయమే మేము గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి తహసీల్దార్ గారి చుట్టూ తిరుగుతున్నాము. ఆయన మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోమన్నారు, అక్కడికి పోయినాము. మళ్ళీ ఆసార్ ఇంకా లేట్ అవుతుంటే ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా అర్జీ ఇస్తామని ఇచ్చినాము. ఆఖరికి మేము జేసీ ద్వారా అర్జీ ఇచ్చేసినాము. మాకు మా స్థలం పోయినందున మా శ్మశాన వాటికకు స్థలం కొనివలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నారు. మాది గోస్పాడు గ్రామం. మా ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటిక గవర్నమెంట్ పోయింది. మేము తిరగబట్టి సైన్ సంస్థ అందరూ ఇస్తున్నాము. ఆర్డీఓ అంటారు, కలెక్టర్ అంటారు, జేసీ అంటారు, ఎంఆర్ఓ అంటారు, విఆర్ఓ అంటారు. ఎక్కడ పోయినా పరిష్కారం కాలేదు. ఈ వేదిక వల్ల మేమే కాదు, ఈ జిల్లా గాని ఈ జిల్లా ప్రజలంతా వచ్చి కూడా ఈ సమస్యలతో తిరుగుతారు తప్ప ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎత్తేయాల. ఇదే కార్యక్రమం ప్రజా పరిష్కార వేదిక కదా. ఎంత జిల్లా నుంచి వేల మంది వచ్చారు పోతున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడలే. దీన్ని పూర్తిగా రద్దు చేయాలా. చాలా సార్లు ఇచ్చినాం. నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు స్థానిక ప్రజలు వినతి పత్రం అందజేశారు. గత 4 నెలల క్రితం కాలనీల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు, అధునాతన డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని కాంట్రాక్టర్లు నమ్మబలికారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇళ్ల ముందు ప్రజలు సొంత ఖర్చులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మెటల్ రోడ్లను, పాత డ్రైన్లను పూర్తిగా తొలగించారని తెలిపారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్ను నిలదీయగా ప్రస్తుతం రోడ్లు, డ్రైన్లు వేయడం లేదని, నిధులు మంజూరు కాలేదంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడంతో కాలనీ వాసులు అవాక్కయ్యారు. సమస్య జటిలంగా మారడంతో స్థానికులు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి నిలిచిపోయిన రోడ్డు డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వైఎస్ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనివాస సెంటర్ సమీపంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ప్రమాదవశాత్తు సిమెంట్ కాంక్రీట్ కంకర మిషన్ తగలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ మార్గంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా కాంక్రీట్ మిషన్తో పనులు నిర్వహిస్తుండగా నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఇమాంసా అనే వ్యక్తి ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వస్తుంటే కాంక్రీట్ మీద ఎక్కించాడు. స్పాట్లో డెడ్ అయినాడు. వాడు పారిపోయినాడు డ్రైవరు. ఓనర్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటా అంటున్నాడు. మొన్నైతే రావాల్సిందే అంతవరకు మేము తీసుకోపోం. మనైతే వచ్చి నరిగడ్డ మనైతే సమాధానం చెప్పాల్సిందన్న. ఓనర్ రావాలా డ్రైవర్ రావాలా? ఇప్పుడు మనుషుల మీద ఎక్కిస్తే మనుషుల మీద ఎక్కించి రోడ్లు సరే ఏమన్నా మనైతే రావాల్సిందే. అంతవరకు మేము బాడీ తీసుకోపోము. మనైతే వచ్చి సమాధానం చెప్పాల్సిందే. నడుచుకుంటా పక్కకు వస్తున్నా మంచి కనపడకుండా మనుషుల మీద రోడ్ వేస్తారా? ఏమన్నా రోడ్డు మనుషులు చెప్పేసి రోడ్లు వేస్తారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్లోనైనా రైతులను ఆదుకోండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ రైతు విభాగం నేతలు. చాబోలు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని గ్రామస్తుల డిమాండ్. గోస్పాడు మండలం హైవే విస్తరణలో పోయిన శ్మశాన స్థలం న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్కు మొర. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్వరలో విద్యా కిట్లను అందజేస్తామని పేర్కొన్న డీఈఓ జనార్దన్ రెడ్డి. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి నాణ్యమైన స్పష్టమైన ఎండార్స్మెంట్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. రోడ్లు డ్రైనేజీలు తీసేశారు, పనులు మాత్రం చేయడం లేదు. కలెక్టర్కు మొరపెట్టుకున్న వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ బాధితులు. నంద్యాలలో ఘోర ప్రమాదం, కంకర్ మిషన్ క్రింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.